హాయ్ అండి, నమస్తే. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పెద్ద బాబుకి బర్త్డే విష్ చేసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు కూడా ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చాలామంది విష్ చేశారు. చేసిన వాళ్ళకి కూడా బాగుండాలని కోరుకుంటున్నా. చెయ్యని వాళ్ళు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే అలాంటి వాళ్ళే చాలా బాగుండాల్సింది. మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఈనాటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మామూలుగా పిల్లల బర్త్డే వస్తే ముందుగానే కొని పెట్టేసేదాన్ని డ్రెస్సులు నేను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ టేస్ట్ ప్రకారం కొనుక్కోవాలి. అందులో మేము రీసెంట్గా మంగళగిరికి వచ్చాం. బెంగళూరులో ఉన్నప్పుడైతే కేఆర్పుర అని ఉంది, కేఆర్పురలో ఉండేవాళ్ళం మేము. దేవసంద్రకు వెళ్ళే రూట్లో ఒక బ్రాందీ షాప్ ఉంటుంది. ఆ బ్రాందీ షాప్ ఆపోజిట్లో అనమాట. అక్కడ సాగర్ అని ఒక అబ్బాయి, చిన్న పిల్లోడిని భయ్య అని పిలుస్తారు. నాకన్నా చిన్నోడే కానీ సాగర్ భయ్య అంటుంటాను. మా పిల్లలు దాదాపు యూకేజీ నుండి మొన్నటి వరకు మేము ఇక్కడికి వచ్చే వరకు మేము బట్టలు కొనాలంటే అతని దగ్గరికి వెళ్ళి అది ఒకేసారి 3-4 జతలు కొనేసేదాన్ని. ఎందుకంటే ప్రైస్ తక్కువ పడుతుంది కదా అని. ఒకటైతే ఎక్కువ రేట్ చెప్తాడు, ఒక డ్రెస్ అయితే ఒక పేర్ అయితే అలా కొనేదాన్ని. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఎవరు సెట్ అవుతారా స్వామి అని అనుకున్నాను. ఇక్కడ ఒక అతను దొరికాడు. సరే, మొన్న ఎప్పుడు అంటే ఇప్పటికి వచ్చి మేము 7 నెలలు అయింది. 7 నెలల్లో 3 టైమ్స్ కొన్నాను పిల్లలిద్దరికి. అంటే కాలేజ్ జాయిన్ అయ్యే టైంలో కొంచెం కావాలని అంటే అక్కడ ఏదో షాప్కి వెళ్ళి ప్యాంటు షర్ట్లు కొన్నాను. అది నచ్చలేదు నాకు. ఇక్కడ చాలా రేట్ ఉంది, అసలు డబుల్ రేట్ ఉంది. కానీ వస్తువులు అంత క్వాలిటీ ఏం బాగోలేవు. షూలు కొన్న కరెక్ట్గా 15 డేస్కే పోయాయి. అది నిజమో అబద్ధమో మీకే తెలియాలి. బెంగళూరు క్వాలిటీ వేరు, ఇక్కడ వేరు. ఆ మాట చెప్తే ఎవరు వినడం లేదు, మాకే మాటలు గారడీ చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఒక షాప్ దొరికింది. ఆ షాప్లోనే 3 టైమ్స్ కొన్నాము. ఇది 4th టైం వెళ్ళాము కొనడానికి. అతను ఏం చేస్తాడంటే, అంత అయింది. నేను మామూలుగా ఒక ప్యాంటు షర్టు నా ప్రైజు 700 వేసుకొని చెప్తాను. అతను 850 అన్నాడు. కొంచెం బేరం కుదరలేదు. నేను అలా బయట వచ్చేస్తే తర్వాత అయినా సరే పిలుస్తాడేమో అని అనుకున్నాను. పిలిచాడు. 800 పేర్ అన్నాడు. ఇంకా చెప్తారు కదా, ఇండియన్ మామ్స్ అంటారు కదా, ఆ టైప్లో నేను 750 అలా ఇస్తానన్నాను. ఫస్ట్ టైం పాపం వాపస్ వచ్చేసాను. వాపస్ వచ్చేసి నేనే ఫీల్ అయ్యాను, అయ్యో వచ్చేసానే అని. ఇంకో షాప్ అక్కడ ఫిక్స్డ్ అనమాట, అక్కడికి వెళ్ళి కొన్నాం. ఇలా అయింది బాబు బర్త్డే విశేషాలు అనమాట. ఇది పేరున విష్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.